తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. డిసెంబర్ 9 వరకు చేపట్టే కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, యూత్ ఎంపవర్మెంట్ గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్ని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖల వారీగా, విభాగాల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాల్ని, చేపట్టిన కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్లను నియమించాలని సూచించారు. హైదరాబాద్లో సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ వారి సేవలను వాడుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. తద్వారా తాగి వాహనాలు నడిపే వారి సంఖ్యను తగ్గించవచ్చు అని అభిప్రాయపడ్డారు. హోంగార్డుల తరహాలో వారికి జీతపత్యాలు సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు గురువారం సీఎం కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దాదాపుగా 26 రోజుల పాటు, అంటే నిన్నటి నుంచి నవంబర్ 14 జవహర్ లాల్ నెహ్రూ జయంతి నుంచి శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయించింది. సో ఈ కార్యక్రమాలపైన నిన్న సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది కాలంలో మహిళల కోసం కావచ్చు, యూత్ కోసం కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్క విభాగము, ఒక్కొక్క శాఖలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసినటువంటి అభివృద్ధి, సాధించినటువంటి ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే విధంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలని ఘనంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్వహించింది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాల్లో అధికారులకి సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా డిసెంబర్ 9 నిన్ననేమో విద్యా దినోత్సవ వేడుకలు చేశారు. విద్యార్థులకు చేసినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కో విభాగానికి, శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను వివరించే విధంగా తీసుకొని కార్యక్రమాలు చేయాలి. జిల్లా నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక అందులో భాగంగానే 22వ తేదీన ఇందిరా మహిళా శక్తి కార్యాలయాలని ప్రారంభించబోతా ఉన్నారు. వరంగల్లో ఆ మేరకు వారి బహిరంగ సభను నిర్వహించబోతా ఉన్నారు. మరొక 2 సభల్ని కూడా, మొత్తం 3 సభలు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించాలని చెప్పి ఆదేశించారు, డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా 22న వరంగల్లో, ఆ తర్వాత ఒకటి కరీంనగర్ లో, మరొకటి మహబూబ్ నగర్ జిల్లాలో 3 బహిరంగ సభలను నిర్వహించబోతా ఉన్నారు. చివరి రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సచివాలయంలో ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతా ఉన్నాయి. సో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసుకొని ఆ రోజు డిసెంబర్ 9 రోజే ఈ వేడుకల్ని ముగింపు చేస్తారు. ఇక ఆ తర్వాత మరొక అంశము, నిన్న జరిగినటువంటి రివ్యూలో ఈ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసము కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలని, సూచనల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు జారీ చేశారు. ఇప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసము కానిస్టేబుల్, హోంగార్డులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. అయితే దాన్ని మరింత సమర్థవంతంగా ట్రాఫిక్ నియంత్రించాలని చెప్పి ట్రాన్స్జెండర్ల సేవల్ని కూడా వినియోగించుకోవాలని చెప్పి కొన్ని కీలక ఆదేశాలని జారీ చేశారు. ఒక సిగ్నల్ పడుతున్నప్పటికీ కూడా సిగ్నల్ జంప్ చేసి వెళ్ళడము, ట్రాఫిక్
అంతరాయాన్ని కల్పించే విధంగా ప్రయాణికులు కొంతమంది చేస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాన్స్జెండర్ల సేవల్ని కనుక వినియోగించుకున్నట్లయితే కొంత సమర్థవంతంగా దాన్ని నియంత్రించేటువంటి ఆస్కారం ఉంటుందనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ మేరకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలి. వారికి హోంగార్డులకు ఇచ్చేటువంటి వేతనాలు ఇచ్చి వారికి విధుల్లోకి తీసుకునే విధంగా అవసరమైనటువంటి విధి విధానాలను రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహరావు.